నమస్తే అండి. ఈ పామ్ ఆయిల్ వేసి మొక్క వేసేసి 35 సంవత్సరాల వరకు బతుకుతుంది అండి. ఒక్కసారి మొక్కేస్తే 35 సంవత్సరాల వరకు బతుకుతుంది. 3వ సంవత్సరం నుంచి మనకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ సబ్సిడీలు ఉన్నాయండి. మనకు మొక్క వచ్చేసి 20 రూపాయలకి ఇస్తారండి. ఎకరానికి 57 మొక్కలు ఇస్తారు. 1200 రూపాయలు మనం డిడి తీసుకోవాలి. ఇంకొకటి సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపల ఉన్న రైతులకి 90% సబ్సిడీ. ఓన్లీ జిఎస్టీ కట్టుకోవాలి, 10% కట్టుకోవాలి. 12 ఎకర్స్ వరకు ఏ రైతుకైనా 12 ఎకర్స్ వరకు డ్రిప్ అనేది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారు సబ్సిడీ కింద. ఇంకొకటి సంవత్సరానికి 4200 రైతు భరోసా పడేలాగానే రైతు భరోసాతో పాటు ఇది 4200 4 సంవత్సరాలు పడతాయండి. అలాగే 4 సంవత్సరాలు పడతాయి. అలాగే 4 సంవత్సరాలు మనం అంతర్ పంట వేసుకోవచ్చు. మొక్క కానీ, మిరప కానీ, పత్తి, వేరుశెనగ, పెసర, మినుములు, బంతి పూలు, పూల తోటలు, పండ్ల తోటలు కూడా చిన్న చిన్న పండ్ల తోటలు కూడా వేసుకోవచ్చు అండి. 3 సంవత్సరాలు వేసుకోవచ్చు. మళ్ళీ 6వ సంవత్సరం 7వ సంవత్సరం కొంచెం నీడ రాగానే ఒక్క, అవకాడో, కోకో అట్లాంటి పంటలు కూడా వేసుకోవచ్చు. ఈ పంటకు వచ్చేసి దిగుబడి 3వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుందండి. మొదటి సంవత్సరం 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం డిస్ప్లే చేసిన గెలలు వచ్చేసి అశ్వరాపేట నుంచి ఇవి 8వ సంవత్సరం మొక్క గెలలు. ఇవి వచ్చేసి మినిమం 45, 50, 60 కేజీల గెలలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ నెల వచ్చేసి ఆయిల్ పామ్ ధర వచ్చేసి 23,500 రూపాయి ఉందండి. మన ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లా అంటే ట్రాన్స్పోర్ట్ అంటే డైరెక్ట్ మనము ట్రాన్స్పోర్ట్ కలెక్షన్ సెంటర్ కాకుండా డైరెక్ట్ మనం ఫ్యాక్టరీకి తీసుకెళ్తే ఒక టన్నుకి 800 రూపాయలు ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే ఇస్తారండి. ఇది దీంట్లో మధ్య దళారులు ఎవరు ఉన్నారు, దళారీ వ్యవస్థ అనేది ఏం లేదండి. డైరెక్ట్ మన ఆయిల్ పామ్ గెలలు కోసుకున్న తర్వాత మనం కలెక్షన్ సెంటర్కి మన ఆయిల్ పామ్ మన ఈల్డ్ అనేది కలెక్షన్ సెంటర్కి పోయిన తర్వాత 3 రోజుల్లోనే సోమవారం, గురువారం, ప్రతి సోమవారం, ప్రతి గురువారం డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో డైరెక్ట్ పడిపోతుంది. ఏం కటింగ్ ఉండదు. ఎకరానికి 8 నుంచి 10 టన్నులు దిగుబడి వస్తుందండి. ఎకరానికి రైతులకి సంవత్సరానికి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఆదాయం రావచ్చండి. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో వచ్చేసి రూపురెడ్డి గోపాల్ రెడ్డి, వాంగుడ వీర్య, ఇంకొకటి ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, అలాంటి పెద్ద పెద్ద రైతులు కూడా రైతులకు కూడా బాగా దిగుబడులు బాగా వస్తున్నాయండి. 30 సంవత్సరాల వరకు పంట వస్తూనే ఉంటుందండి. దీనికి కోతుల బెడద ఉండదు, దొంగల బెడద ఉండదు. ఎంత గాలి వచ్చినా, వర్షం వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. ప్రభుత్వం దీనికి పూర్తిగా ప్రతి ఒక్క సబ్సిడీ ఉందండి. మొక్కల పైన సబ్సిడీ ఉందండి, డ్రిప్ పైన సబ్సిడీ ఉందండి. అలాగే ప్రోత్సాహం కింద అంతర్ పంట కింద కూడా 4,200 రూపాయలు కూడా ఇస్తుందండి ప్రభుత్వం.